నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ అండ్ ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ అనేటువంటి ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది హీరోలు 300 కోట్లు 350 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అండ్ చాలా మంది బ్లాక్ మనీ అడుగుతున్నారు అని చెప్పేసి చాలా వాదనలు అయితే వస్తున్నాయి. అసలు ఇందులో ఎంత వరకు నిజం సార్? నిజంగానే అంత రెమ్యునరేషన్ అడుగుతున్నారా హీరోస్? అంటే జనరల్ గా బ్లాక్ మనీ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయిందమ్మా. ఇప్పుడంతా టోటల్ గా వైట్ ఇదిలోనే ఉంది, బ్లాక్ యాంగిల్ లేదు, ఏదుంటే వైట్ ట్రాన్సాక్షన్ లోనే జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం కలెక్షన్ యాంగిల్లో చెప్పేది, ఇప్పుడు మనం చూస్తే ఒక సినిమాకి ఫస్ట్ డే 185 కోట్లు వచ్చింది, అబద్ధం. ఇంకోటి ఒక గ్రాస్ కలెక్షన్ అని అంటే, ఒక గ్రాస్ కలెక్షన్ లో సపోజ్ ఒక 100 కోట్లు వచ్చింది అనుకో, 100 కోట్లలో జిఎస్టీ పోతుంది. జిఎస్టీ ఒక 18% పోతే దాంట్లో 18 కోట్లు అది తీసేయాలి. తీసేస్తే 82 కోట్లు. 82 కోట్లు మళ్ళీ ఇతరత్ర ఎక్స్పెండిచర్ అంటే రిప్రజెంటేటివ్ ఎక్స్పెండిచర్ అని, లేకపోతే పబ్లిసిటీ ఎక్స్పెండిచర్ అని, అలాగే ఈ డిజిటల్ కి డబ్బులు కట్టే ఎక్స్పెండిచర్ అని, ఇలాంటి ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ పోతాయి. అలాంటి ఎక్స్పెండిచర్స్ దాదాపు అది 10-12 లక్షలు ఇది పోయింది అనుకోండి, ఓ 70. ఆ 70లో ఫస్ట్ వీక్ 50%, తర్వాత 40%, తర్వాత 30% అని పర్సంటేజ్ కి మారుతాయి. పర్సంటేజ్ కి మారితే అప్పుడు ఆన్ ద హోల్ చూసుకుంటే 25 crores వస్తుంది. కానీ 100 కోట్లు వచ్చిందని ప్రచారం చేస్తారు. కానీ 100 కోట్లు అనేది గ్రాస్, అది షేర్ కాదు, అది కేవలం 25 crores లెక్క. ప్లస్ ఆ 25 crores ఫస్ట్ డే వచ్చి తర్వాత సెకండ్ డే సినిమా ఏమి లేకపోతే సెకండ్ డే 10, తర్వాత 5 వచ్చి టోటల్ గా చచ్చిపోతాం. కానీ ఇది ఫస్ట్ ఇంత 185 crores వచ్చింది, దాన్ని అంత వచ్చింది, ఇంత హిట్ అంత హిట్ అంటే ఒక డిజాస్టర్ సినిమాని కూడా ప్రమోషన్ అంటే ఇది మరీ డిజాస్టర్ చెత్త సినిమా అంటే ఫర్దర్ ఎవడో రాడని సూపర్ హిట్లు అని చెప్పి ప్రచారం చేస్తాం. ఆ ప్రచారాన్ని నమ్మి అబ్బో అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఇట్స్ ఏ టోటల్లీ ఫాల్స్ పబ్లిసిటీ స్టంటే కానీ ఇది కాదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు హిందీలో షేరింగ్ రేషియో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా షారుఖ్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు యాష్ చోప్రా సినిమాలు లేకపోతే రాశి సినిమాలు వీళ్ళు ఏంటంటే ముందు రెమ్యునరేషన్ ఏం తీసుకోకుండా సక్సెస్ లో షేరింగ్ తీసుకునేటప్పుడు సక్సెస్ఫుల్ అయితే డెఫినెట్ గా మీరు అన్నట్టు 200 కోట్లు 300 కోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఫిల్మ్ అంటే 5 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ మనకు సక్సెస్ రేట్ ఎంత అంటే మన సినిమా ఇండస్ట్రీలో 5 to 8%. సో 90 to 95% ఫెయిల్యూర్ రేట్. సో 5 to 8% 200 కోట్లు వచ్చింది, 250 కోట్లు అంటున్నాము. కానీ ఈ 92 to 95% ఫెయిల్యూర్ లో ఒకవేళ ఏమీ రాని పరిస్థితి ఉంది, మరి అప్పుడేంటి? సో ఇదంతా చూసుకుంటా ఉంటే జనం అంతా ఏంటంటే ఓన్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ నే బేస్ చేసుకుంటారు. ఇక దాడితే రెమ్యునరేషన్కి వస్తే ఇవాళ హీరోలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావుకి సుందర్లాల్ మెహతా గారు బాలీవుడ్ లో అంటే ఒక హిందీ సినిమాలో కృష్ణుడు వేషం ఇస్తే నేను ₹1 కోటి రెమ్యునరేషన్ ఇస్తానంటే అదొకటి. నెక్స్ట్ శాంతారాం గారు మీరు హిందీ సినిమా యాక్ట్ చేయాలంటే దుష్యంతుడు శకుంతల సినిమా మీరు దుష్యంతుడు యాక్ట్ చేయాలి, ఆయన భార్య శకుంతలగా చేసి సినిమా చేయాలి అని అంటే, నేను అక్కడికి వచ్చేస్తే బాలీవుడ్ వచ్చేస్తే మరి నా తెలుగు టెక్నీషియన్స్, తెలుగు వర్కర్స్, నా తెలుగు వాళ్ళందరూ ఏమైపోతారు? నాకు అది కాదు, నాకు అది ముఖ్యం కాదు, నా తెలుగు వాళ్ళు ముఖ్యం అని ఆయన ₹1 కోటి ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసి కేవలం ₹10,000 తీసుకుని తెలుగు సినిమా యాక్ట్ చేశారు. ఆయన చూసి నేర్చుకోవాలమ్మా ఈ హీరోలందరూ కూడా. అంటే మరి ఆ రోజు ₹1 కోటి ఆయన తీసుకుంటే ఆ రోజు సత్యం కాంప్లెక్స్ ఆయన కొనేయచ్చు, దాదాపు అట్లా ₹1 చొప్పున తీసుకుంటే వెళ్ళిపోతే రెమ్యునరేషన్ లో ఎక్కడికో వెళ్ళిపోయి అసలు మొత్తం మద్రాసులో 90% ఆస్తులు ఆయన అవుతాయి. ఆయన అది కాదమ్మా, ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంతో పాటు రామారావుతో పాటు నాగేశ్వరరావు కూడా ఇద్దరు కూడా మాట్లాడుతుంది ప్రొఫెషనల్ రైవలరిజం. అంటే నువ్వు ఒక సినిమా హిట్ కొడితే నేను ఒక సినిమా హిట్, నీకంటే నేను పెద్ద హిట్, నీకంటే నేను పెద్ద హిట్. హిట్టులకి కాంపిటీషన్ వెళ్ళారే కానీ పర్సనల్ వ్యక్తిత్వంగా ఒకరికొకరు శత్రుత్వంగా లేరమ్మా. రామారావు గారు చాలా హై రెస్పెక్ట్ తో ఆయన తల్లిని ఎలా చూసేవారో అలాగే నాగేశ్వరరావు మదర్ని కూడా అలాగే చూసేవారు. అలాగే నాగేశ్వరరావు మదర్ కూడా రామారావు గారు అంటే నాగేశ్వరరావు కంటే ఎక్కువగా ఫీల్ అయ్యారు. అలాంటి అంటే ప్రొఫెషనల్ గా ఫైట్ ఉంటుంది కానీ వ్యక్తిగతంగా కుటుంబంలో మళ్ళీ రామారావు పిల్లలందరూ వీళ్ళందరినీ నాగేశ్వరరావు బాబాయ్ అంటాం, ఇలా ఒక ఇది. ఈ మధ్య కూడా బాలకృష్ణ గారిది చూస్తే ఆయన చెప్పారు, నేను రామారావు కొడుకే రామారావు అన్నాను, అలాగే
నాగేశ్వరరావు బాబాయ్గా ఉన్నారు. ఉమ్, ఇండస్ట్రీకి 2 కళ్ళు కాబట్టి నాకు ఒక కన్ను రామారావు అయితే ఒక కన్ను బాబాయ్ నాగేశ్వరరావు అని చెప్పారు. ఉమ్, ఈ మధ్య రీసెంట్ గా మన 1 వీక్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవును. సో అట్టా ఉండ ఇండస్ట్రీలో ఆ ప్రొఫెషనల్ ఇదిలోనే ఉండి ఇద్దరు మన ఇద్దరం ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, ఇండస్ట్రీ ఇబ్బందిని కాపాడాలంటే ఇద్దరు 10,000 తీసుకున్నాం. ఉమ్, మనం 10,000 తీసుకుంటే హీరోయిన్ ఒక 7,000 తీసుకుంటారు. ఉమ్, ఇంకెవరిని ఇంపార్టెంట్ అంటే ఇంకొక పోనీ 8,000 తీసుకుంటారు. ఉమ్, లేదు ఇంకా స్ట్రాంగ్ అనుకుంటే 10,000 తీసుకుంటారు. Hmm. కానీ అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కానీ చాలా మర్యాదగా ఉంటుందని చెప్పడం జరిగింది. Hmm. ఇక దాడితే ఆ మధ్య ఒకసారి ఇండస్ట్రీలో మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి అందరూ ఇండస్ట్రీలో ఫిల్మర్ కల్చరల్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఉమ్, మీటింగ్ అరేంజ్ చేసుకుంటే బాలకృష్ణ గారిని నేనే పర్సనల్గా పిలిచా, మీరు రండి సార్ మీటింగ్కి వచ్చి మీ సలహాలు సూచనలు చెప్పండి. ఓకే. సార్ ఆయన ఏమన్నా అంటే నేను ఒక 4-5 పాయింట్లు అడుగుతాను, ఆ 4-5 పాయింట్లకి నువ్వు నాకు సాటిస్ఫై చేస్తే ఉమ్, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఉమ్, 4-5 పాయింట్లు సాటిస్ఫై చేయలేకపోతే Hmm. ఇక నేను ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడిన ఉపయోగం ఏంటి అని. Hmm. ఏంటంటే ఆయన అన్నది ఒకటే, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ ఉంటే ఉమ్, వాళ్ళకు ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్న రోజుల్లో ఉమ్, వాళ్ళు స్టార్లుగా ఉన్నారు కదా. ఉమ్, ఇవాళ స్పాన్ పెరిగింది. Hmm. కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, తమిళనాడు వచ్చింది, ఇండియా వచ్చింది, Hmm. ఓవర్సీస్ వచ్చింది. ఇంత స్పాన్ మనకు పెరిగిపోతే Hmm. టికెట్ రేట్లు అని చెప్పి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను మనం ఎందుకు చంపుతున్నాం? ఉమ్, ఇంకా పాత టికెట్ రేట్ కంటే ఇంత స్పాన్ బిజినెస్ పెరిగింది కాబట్టి తగ్గించచ్చుగా, ఎందుకు ఇంకా పెంచి చంపుతున్నాం? ఇది Okay. కరెక్ట్ కాదు కదా. Hmm. మళ్ళీ మనం మాట్లాడేదాం ప్రేక్షక దేవుళ్ళు ఉంటాం. ఇప్పుడు మనం జనరల్ గా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళితే ఉమ్, నిలువు దోపిడీ చేస్తామని అంటే పైనుంచి కింద వరకు ఉన్న నగలు కానించి డబ్బు కానించి హుండీలు వేస్తాం. అవును. అది దేవుడికి మనం హుండీలు వేస్తే దేవుడు మనం చూసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రేక్షక దేవుళ్ళు అనబడే వాళ్ళని వాళ్ళ ఒంటి మీద అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనమే వెళ్ళి ఆయన ఒంటి మీద నగలన్నీ తీసుకుని మనం దోపిడీ చేయటం లాగా ఇలా ఉంది కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని Okay. నెంబర్ 1 ప్రశ్న ఆయన ఉండేది. నెంబర్ 2, మనం ఇదివరకు ఫారెన్ అయితే సాంగ్స్కి 15 మంది 20 మంది క్రూ వెళ్ళేవాళ్ళం. ఇవాళ సీన్స్ కూడా చేస్తున్నాం. పోనీ ఒక 15 బదులు 30, 20 బదులు 40, పోనీ ఆల్ టుగెదర్ 50 మంది వెళ్ళొచ్చు కదా. 100 మంది పైగా వెళ్ళి ఎందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతున్నాం? అంటే మన లగ్జరీస్కి మనం అనుభవించే ఫెసిలిటీస్కి ప్రేక్షకుడిని ఎందుకు మనం దోపిడీ చేస్తున్నాం? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది నెంబర్ 2. ఇది మనం తగ్గించుకోవచ్చు కదా, తగ్గించుకుని ఎందుకు చేయకూడదు? అది నెంబర్ 2. ఓకే. అలాగే నెంబర్ 3, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్ని చోట్ల పెరుక్కుంటే ఇలా వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణ 43 రోజుల్లో చేశారు. ఇవాళ అదే దానవీర సూరకర్ణ మనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక 8 నుంచి 10 ఏళ్లలో తీస్తాం. 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్లో తీసే దానికి అంటే 365 డేస్ అంటే 10 అంటే 3,650 రోజులు చేసే దానవీర సూరకర్ణని ఆయన ఆ రోజులో 43 రోజుల్లో చేస్తే అప్పుడు టెక్నాలజీ లేదు, టెక్నిక్ లేదు. అప్పుడు కెమెరాలో అలా ఇచ్చేస్తే అప్పుడు నెగిటివ్ ఉండేది, పాజిటివ్ ఉండేది, నెగిటివ్ రిస్ట్రిక్షన్ ఉండేది. ఇదంతా ఉన్న రోజుల్లో మానిటర్ ఉండేది కాదు, అసలు ఏం తెస్తున్నామో తెలిసేది కాదు. ఇవాళ చక్కగా మానిటర్ ఉంది, ఏం తెస్తున్నామో తెలుసు, టెక్నాలజీ తెలిసినప్పుడు 43 రోజుల సినిమాని ఇవాళ 30 రోజుల్లో తీయగలిగే పరిస్థితి నుంచి 3,650 రోజులు తీసే పరిస్థితి ఏంటి? ఇది తప్పు. ఓకే. అందుకని ఎందుకు చేసుకోదాం? ఇది నెంబర్ 3. Hmm. ఇలా ఆయన రకరకాల సూచనలు చేసిన తర్వాత ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. ఆయన చెప్పినవన్నీ పర్ఫెక్ట్, Hmm. జెన్యూన్. Hmm. ప్లస్ ఇవాళ 250 సినిమాలు వస్తే కేవలం 20 నుంచి 30 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. ఆ 20-30 సినిమాలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం టికెట్ రేట్లు పెంచడం ఇంకోటి అనుకుంటే మనకి హిస్టారికల్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే సమాజాన్ని మనం ఉద్ధరించే సినిమాలు కానీ, లేకపోతే గత ఇదిలో చరిత్రలో వ్యక్తులు తెలియజెప్పే వాటికి కానీ మనం చేస్తే బాగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయింది అన్నట్టు. అప్పుడు ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ఇప్పుడు బాలరామాయణకి 25 లక్షలు ఇచ్చింది గవర్నమెంట్. అలా చేసి చెయ్యొచ్చు. కానీ కమర్షియల్ సినిమాలకు కూడా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయిందని అన్నారు, 200 కోట్లు 300 కోట్లు. అంటే ఒకప్పుడు సినిమా మేకింగ్ లో 90% ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ మేకింగ్ అమ్మా, 10% ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ వీళ్ళమ్మా రెమ్యునరేషన్స్. ఇవాళ 90% రెమ్యునరేషన్ వెళ్ళిపోయి మేకింగ్ 10% అయిపోయింది. అంటే ప్రేక్షకుడికి మీరు చూపించాల్సిన సినిమా చూపించలేకపోతే ఇదంతా తప్పు కదా. ఇవన్నీ మాట్లాడితే అప్పుడు నాకు సమాధానం, ఆయన మాట్లాడిన పచ్చి నిజాలకు నేనేం చెప్పగలుగుతానమ్మా? ఇండస్ట్రీలో ఇది అందరికీ తెలుసు, అందరికి తెలిసి కూడా జరుగుతుంది. దీన్ని ఆపగలిగే పరిస్థితి లేదు. ఇక అందుకని సరే అని చెప్పి నోరు మూసుకుని వచ్చాను. ఇది పరిస్థితి.